చంద్రిక, హర్ష ఇద్దరు కూడా గుడికి వెళ్ళి భార్యాభర్తలుగా పూజ చేయించుకుంటూ ఉండడంతో ఇక రమాదేవి చాటుగా వాళ్ళను ఫాలో అయ్యి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు రమాదేవి గుడికి రావడం గమనించిన చామంతి తన కోసమే వచ్చిందేమో అనుకుని చాటుగా ఉండి భయపడుతూ రమాదేవిని గమనిస్తూ ఉంటుంది. మరోవైపు చంద్రిక, హర్ష ఇద్దరు కూడా భార్యాభర్తలుగా దర్శనం చేసుకొని కలిసి పూజ చేస్తూ ఉంటారు. ఇకప్పుడు పంతులు గారు, అమ్మ మీరిద్దరూ కూడా ఒకరి చేతికి ఒకరు కంకణాలు కట్టుకోండి అని చెప్పడంతో హర్ష చంద్రిక చేతికి కంకణాలు కడుతూ ఉంటాడు. ఇక కాస్త దూరం నుండి ఇదంతా కూడా ప్రేమ్ చూస్తూ ఉంటాడు. ఇదేంటి, చంద్రిక అమ్మ నాన్న ఇద్దరు భార్యాభర్తలుగా పూజ చేస్తున్నారేంటి అని చెప్పి ప్రేమ్ అలా దూరం నుండి మొత్తం కూడా గమనిస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. రమాదేవి వాళ్ళిద్దరూ చేస్తున్న పూజను కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ ఉంటుంది. అమ్మ, మీరు మీ భర్త కాళ్ళకు నమస్కారం చేయండి, మీరు మీ భార్యని ఆశీర్వదించండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. దాంతో చంద్రిక హర్ష కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే హర్ష అక్షింతలు వేసి చంద్రికను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గుడి నుండి బయటకు వస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసిన చామంతి, నేను చూసేది నిజమా? ఇన్ని రోజులు అత్తను ఎన్నిసార్లు నీ భర్త ఎవరత్తా అని అడిగితే చెప్పలేదు, నా ఇల్లు ఇదే, నా వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అంటూ ఉండేది. అసలు నిజం ఇదా? అసలు అయ్యగారు అత్తను ఎందుకు పెళ్లి చేసుకొని ఉండుంటారు? ఏం జరుగుతుంది? ఈ విషయం రమాదేవి మేడంకి తెలుసా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని గుడిలో నుండి బయటకు వస్తూ ఉండగా రమాదేవి వాళ్ళకు ఎదురుపడి అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. రమాదేవి రావడం చూసి హర్ష, చంద్రిక ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా వాళ్ళిద్దరూ చేతుల్ని వదిలేసి అలా భయంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడు రమాదేవి చంద్రిక చెంప పగలగొడుతోంది. డ్రామా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఏంటి హర్ష నువ్వు చేస్తుంది? ఇంపార్టెంట్ పనుందని చెప్పి దీంతో కలిసి ఊరేగడానికి వచ్చావా అని అంటూ ఉంటే ఇక అప్పుడు తప్పుగా మాట్లాడకురామా, చంద్రిక నేను తాళి కట్టిన నా భార్య అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా చామంతి, ప్రేమ్ ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. ఇదేంటి, చంద్రిక అమ్మ నాన్న ఇద్దరు భార్యాభర్తల అని చెప్పి అలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఈ విషయం మేడంకి కూడా తెలుసా అని చామంతి కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. నా పరువు తీయటానికే కదా హర్ష నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి రమ మండిపడుతూ ఉంటే, ఇందులో అయ్యగారి తప్పేమీ లేదు, ఈరోజు శ్రావణ శుక్రవారం అని చెప్పి గుడికి వెళ్దామని నేనే ఆయన్ని అడిగాను అని చెప్పి చంద్రిక మాట్లాడుతూ ఉంటే, నువ్వు మధ్యలో మాట్లాడకు, ఇద్దరు ఒకరినొకరు బాగానే వెనకేసుకొని వస్తున్నారు. హర్ష, సిటీలో నాకున్న స్టేటస్ ఏంటో నీకు బాగా తెలుసు. నాకున్న స్టేటస్ తెలిసి కూడా ఈ పని మనిషిని వెంటేసుకొని తిరగడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా హర్ష అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటే, చూడు రమ్మ, నీకంటే ముందే నేను చంద్రిక మెడలో తాళి కట్టాను, కానీ ఈ సొసైటీ దృష్టిలో మాత్రం నీకు భర్తగా ఉన్నాను. ఇన్నేళ్లుగా చంద్రికకు ఎంత అన్యాయం చేశానో నీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదో శ్రావణ శుక్రవారం అని చెప్పి తను గుడికి వెళ్దామని అడిగితే తన మాట కాదనలేక తనతో వచ్చాను. గుడికి వచ్చినందుకే నువ్వు ఇలా ఇంత పెద్ద ఇష్యూ చేయడం కరెక్ట్ కాదు రమా అని చెప్పి హర్ష అంటూ ఉంటే ఇక అప్పుడు రమ, ఇలా కాదు హర్ష, ఇంటికి రండి, అప్పుడు మీ సంగతి తేలుస్తాను అని చెప్పి రమాదేవి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నన్ను క్షమించు చంద్రిక, ఈరోజు నిన్ను ఈ విధంగా బాధ పెట్టాను అని అంటూ ఉంటే, అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి, నేనే మీకు క్షమాపణ చెప్పాలి. నేను మిమ్మల్ని గుడికి రమ్మని అడగడం వల్లే కదా ఈరోజు అమ్మగారికి ఇలా దొరికిపోయి మీరు కూడా తిట్లు తినాల్సి వచ్చిందని చెప్పి చంద్రిక బాధపడుతూ ఉంటుంది. ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అసలు నేను చూస్తుంది నిజమేనా? అత్త అయ్యగారు ఇద్దరు భార్యాభర్తలు అవ్వడం ఏంటి అని చెప్పి అలా చామంతి ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే ఆడవేషం వేసుకొని వచ్చిన రౌడీ
చామంతికి మత్తు మందిచ్చి అక్కడి నుండి ఎత్తుకెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అతను చామంతిని ఎత్తుకు వెళ్ళడం ప్రేమ్ చూసేస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి చామ్ని కాపాడబోతూ ఉంటే అప్పుడు రౌడీలు ప్రేమ్ మీద దాడి చేయబోతూ ఉంటారు. రౌడీలందరినీ కూడా చితక్కొట్టి ప్రేమ్ చామంతిని కాపాడి గుడిలోకి తీసుకుని వస్తాడు. చామంతి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ చామంతి మొహం మీద నీళ్లు చల్లుతాడు. నీళ్లు చల్లగానే చామంతి స్పృహలోకి వస్తుంది. నేను ఎక్కడున్నాను, ఏమైంది నాకు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు ప్రేమ్ చామ్ ఎవడో ఆడవేషం వేసుకుని వచ్చి నిన్ను ఎత్తుకుపోవాలని చూశాడు. జాగ్రత్తగా ఉండాలి కదా చామ్. ఇదంతా కూడా ఆ నిషా పనే అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత దాని అంతు చూస్తానని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత చామంతి మీరు వెళ్ళండి బాబు, నేను దర్శనం చేసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు నువ్వు నల్ల పూసలు వేసుకోవాలి కదా చామ్. భర్త చేతుల మీదుగా వేసుకుంటే మంచి జరుగుతుంది కదా, మరి నన్నెక్కడికి వెళ్ళమంటావు? నేనే నా చేతులతో నీ మెడలో నల్ల పూసలు వేస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాబు అని చెప్పి చామంతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ ఆ రోజు షూటింగ్లో నీ మెడలో కట్టిన తాళిని నేను పెళ్ళిలాగా భావించలేదని అనుకుంటున్నావు కదా? లేదు చామ్, నేను తెలిసే కావాలని ఆ తాళిని నీ మెడలో కట్టాను. నిజంగానే నీ మెడలో 3 ముళ్ళు వేశాను. ఎలాగైనా సరే నీ నోటితోనే ఆ నిజాన్ని బయట పెట్టించాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నువ్వు బయట పడితే కదా, నేను ఎన్నిసార్లు బయట పెట్టించాలని ప్రయత్నించినా కూడా నువ్వు బయటపడలేదు. నిన్న ఆ నాన్తాడు కూడా నువ్వే ఆర్డర్ ఇచ్చావని నాకు అర్థమైంది. అందుకే నిన్ను సేవ్ చేయడం కోసం అతన్ని పక్కింటికి పంపించాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతూ ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. పదచామ్ మళ్ళీ సుముహూర్తం దాటిపోతుంది అని చెప్పి ప్రేమ్ చామంతిని తీసుకొని వచ్చి గుడిలో అమ్మవారి సన్నిధిలో తన మెడలో నల్ల పూసలు వేస్తూ ఉంటే ఇక అప్పుడు పంతులు గారు అది చూసి సంతోషపడుతూ అమ్మ ఇలా భర్త చేతుల మీదుగా నువ్వు నల్ల పూసల మెడలో వేయించుకుంటున్నావు కాబట్టి నీ జీవితం ఇక మీదట బాగుంటుందమ్మా. ఖచ్చితంగా మీరిద్దరూ కలిసి సంతోషంగా జీవిస్తారు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే చామంతి ప్రేమ్ కాళ్ళకు నమస్కరిస్తుంది. ప్రేమ్ అక్షింతలు వేసి చామంతిని ఆశీర్వదిస్తూ ఉంటే చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. చామ్ నాకు చాలా ఆనందంగా ఉంది చామ్. త్వరలోనే మన ఇద్దరికి పెళ్ళైందనే నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. మనమిద్దరం కలిసి భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ముందు ఆ నిషా రాక్షసుని మీ జీవితంలో నుండి పూర్తిగా వెళ్ళగొట్టాలి బాబు. మీరు ఏ తప్పు చేయలేదని ఈ ప్రపంచానికి తెలియజేయాలి. అప్పుడు మన పెళ్లి విషయాన్ని బయట పెడదాం అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కలిసి తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అలా ఇంటికి వస్తున్నప్పుడు చామంతి ప్రేమ్ బాబుకి చంద్రిక అత్తకు అయ్యగారికి పెళ్ళయిందనే విషయం తెలిసి ఉంటుందా? ఆయన కూడా గుడికి వచ్చారు కదా, ఆయన వాళ్ళిద్దరినీ చూసేసి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటే చామ్ కూడా గుళ్ళోనే ఉంది కదా, చంద్రిక అమ్మ నాన్న ఇద్దరు కలిసి వచ్చిన విషయం తనకు తెలుసుంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరి మొత్తానికి ఆ విధంగా ప్రేమ్ చామంతి మెడలో నల్ల పూసలైతే వేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.